ప్రభాకర్ యాదవ్ మన దగ్గర ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు గతంలో 19వ వార్డుకి మేయర్‌గా పోటీకి చేసి ఓడిపోయిన ప్రభాకర్ యాదవ్ ఇప్పుడు ఏ రాజకీయ అనుభవం లేకోకుండా కూడా 19వ వార్డుకి పోటీ చేసి ధీటుగా కార్పొరేటర్ మన మేయర్‌కి పోటీగా ధీటుగా నిలబడినారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్‌గా నందికొట్కూరుకి ఎమ్మెల్యేగా టికెట్‌కి ట్రై చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ప్రభాకర్ యాదవ్ నా పేరు. నేను తెలుగు యువత స్టేట్ జనరల్ సెక్రటరీ. గతంలో 19వ వార్డు నుంచి మేయర్ గారి పైన కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు ఎవరు ఏంది, ఏం చేశారు, గతంలో ఎవరేం చేశారు, ఇప్పుడు ఏం చేశారు అనేది. మేము ప్రజా తీర్పును శిరసావహిస్తున్నాం. రాబో ఎలక్షన్స్లో ఈసారి గౌరు చరితారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున అత్యధిక మెజారిటీ వస్తుందని చెప్పేసి కూడా మేము విశ్వసిస్తూ ఉన్నాం. గతంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో మేము పెరుగు పురుషోత్తం రెడ్డి గారు అయితేనేమి, అప్పటి ఇన్ఛార్జ్ ఏరస్ ప్రతాప్ రెడ్డి గారు అయితేనేమి, మన గౌరు చరితారెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులే ఈసారి మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి మేము ధీమాతో ఉన్నాము. ఈ ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇస్తూ ముఖ్యంగా నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించి జనవరి 1వ తారీఖున ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఒక తప్పుడు హామీతోటి, తప్పుడు విధానాలతోటి అధికారం చేపట్టడం జరిగింది. గత 4.5 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. అలాగే గత ప్రభుత్వంలో మేము ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వడం లేదు. అలాగే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు. సో ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇక్కడ గౌరు చరితారెడ్డి గారు గెలుస్తారు. ఇంకా నందికొట్కూరు నియోజకవర్గంకి వచ్చేసరికి నా భార్య ఎస్సీ, తను వచ్చేసేసి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు. నా భార్యను నిలబెట్టాలని చెప్పేసి అభ్యర్థిత్వాన్ని పరిశీలించవలసిందిగా మేము తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని, అలాగే మాండ్ర శివానందరెడ్డి గారిని, గౌరీ వెంకటరెడ్డి గారిని కోరడం జరిగింది. గెలిచే అభ్యర్థులే బరిలో ఉంటారు. ఎవరైనా కానీ ఎవరికి ఇచ్చినా కూడా ఖచ్చితంగా గెలుపు కోసం కృషి చేస్తాం తెలుగుదేశం అభ్యర్థి. ఇప్పుడు అక్కడ సిద్ధార్థ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ పోటీకి మీరు తట్టుకోగలరా? మాకు పోటీ ఎవరు ఉన్నారు ఎవరు లేదనేది కాదు, చేసిన సంక్షేమ పథకాలు, చంద్రబాబు నాయుడు గారి విజన్, మాండ్ర శివానందరెడ్డి గారు అంతకుముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో అక్కడ చేసిన అభివృద్ధి పనులే మాకు శ్రీరామరక్ష. అంతేగాని ప్రత్యర్థి ఎవరున్నారు, వాళ్ళ బలాలేంది, వాళ్ళ మీద తట్టుకుంటామా తట్టుకోలేమా అనేది కాదు. ప్రజా సంక్షేమం ఇప్పుడే 6 గ్యారెంటీలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఈ మన మినీ మేనిఫెస్టోలో రిలీజ్ చేశారో అవి ప్రజలకు, మాకు అభివృద్ధి, సంక్షేమం రెండు కుంటుపడకుండా రెండింటిని సమపాలనలో తీసుకుపోతారని చెప్పేసి అది మా అధినాయకత్వం మీద నమ్మకం ఉంది. కాబట్టి ఆ సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష. ఖచ్చితంగా పోటీస్తాం. వాళ్ళది నందికొట్కూరు నెగిటివ్ ప్లేస్ కదండి. ఇప్పుడు ఆల్రెడీ ఆర్థర్ గారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి ఇబ్బందులు కూడా మీరు కూడా ఎదుర్కొంటున్నారు? అటువంటివి ఏమి ఉండవండి. ఇప్పుడు మాది కూడా మా అమ్మగారు తీసుకాల, మా నేటివ్ అక్కడ. సో అక్కడ బంధుత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. అందరూ శివానందరెడ్డి గారు, గౌరంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా సమస్యలన్నింటినీ అధిగమించి ఖచ్చితంగా వారు కనుక అవకాశం కల్పిస్తే ప్రజాసేవ చేయడానికి ముందుంటాం.